ఏంటి సిరి? ఇప్పుడు పచ్చడి వేసుకొని కుమ్మేయాలి, పులుసు కూర. ఆంటీకి వెజ్ అంటే ఇష్టం, తోటకూర అంటే ఇష్టం. ఆంటీ ప్యూర్ వెజిటేరియన్. అవును. ಚೆನ್ನಾಗೈತಮ್ಮ. సూపర్ అమ్మా, సూపర్ బాగుంది. సూపర్ సొప్పు సారు. అదేం ಹೇಳ್ತಾರಮ್ಮ? సొప్పు సారు అంటారు, ఆకుకూర అని. సొప్పు సారు, ములంగి, ముట్టె ఫ్రై, పద్మచెక్కి అన్న. సూపర్ బాగుంది, సూపర్. ఎంత బాగుందో నిజంగా. సూపర్ సిరి, చాలా బాగుంది. చూడండి ఎంత స్వచ్ఛమే నాకు. చాలేవా? చాలా. అదిగో ఆంటీ దగ్గర కూడా ఉంది కదా. మన ఇద్దరం కలిసి ఎంత కోస్తే ఆంటీ చూడ. ఆంటీ మేము అందరం కలిసి ఒక ట్రిపుల్ ఎందుకు వస్తాం, ఆంటీ ఒక్కతే చూడండి ఎంత కోసిందో. అది అಷ್ಟೇ. చూడండి ఎంత స్వచ్ఛమైన ఆకు. ఇది తోటకూర పులుసు కూర చేసేసి ముల్లంగి కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నా. ముల్లంగి కోడిగుడ్డు వేసి పొరుట్లా చేస్తాను అనమాట. ఇది పులుసు కూర చేస్తా, కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఎండాకాలం కూడాను అసలు మనకి చలవ అనమాట. చలవ అసలు మనకి ఎటువంటి కడుపులో కూడా మోషన్ ఫ్రీగా ఇద్ది, పిల్లలకి పెట్టిన బాడీకి కూడాను మంచి స్కిన్ కేర్ అండి. నిజంగా బుగ్గలు నిగారింపు ఉంటుంది, బాడీకి కావాల్సిన ఐరన్ అంతా దొరికింది. ఇంత ఫ్రెష్ ఆకు. ఓకేనా? ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు ఉన్నా సరే పోస్టర్లో మీకు పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్, జాతకాలు చెప్పారంటే అసలు తిరిగి ఉండదండి. మా ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా నేను వీళ్ళకి చెప్పి మేము మా ఇంటి మంచాట్లన్నీ కూడా చెప్పుకుంటా చేసుకుంటా ఈ టైంలో ఇచ్చేయాలి, ఎప్పుడు భూములు కొనాలి, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడాను పూజారులు అనేది పెద్ద దిక్కుగా ఉండాలండి. ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీ పూజారి అంటూ ఒకళ్ళు ఉండాలి. సో మేము ఈ పూజారి గారిని నమ్ముతూనే మేము చక్కగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, పిల్లలకి విదేశాలు పంపించాలన్నా, రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా, సినీ రంగానికైనా
విద్యకైనా ఉద్యోగానికైనా అలాగే పిల్లలు పుట్టి చనిపోతున్నా ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నా మన టైం ఎలా ఉంది ఏంటి ఒకసారి చూపించుకోవాలనుకుంటే వీళ్ళు చాలా సీనియర్స్ అండి. జాతకం ఇస్తే పర్ఫెక్ట్ చెప్తారు. జాతకం లేదనుకోండి మీ పేరు, మీ పిల్లల పేరు, మీ హస్బెండ్ పేరు బలానైనా సరే జాతకాలు చేసి చెప్తారు. ఓకేనా? ఎంత తోటకూర చూడండి. మొత్తం చేస్తాను ఫ్రెండ్స్, మొత్తం నేను చేస్తాను, మిగతా వాళ్ళకి కూడా పంచుతాను. సరేనా? అందరు తింటారు, మేము అందరం తింటాం. ఇక్కడ ఉన్న రైతులకు కూడా కొంచెం పెడతాను. చూడండి, చాలేమా, చాలా ఎక్కువైపోతాయి, ఏం చేసుకుంటాం? చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు పొరుట్లోకే కదా, ఇంట్లో తీసుకెళ్ళినా కూడా మురిగిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం అంత మంచిది కాదు. సరేనా? అయ్యి మా తోటకు తిండి కట్ చేసుకొని పట్టు కన్నకి ಬೇಗ ತಗೊಂಡು
మన ఇంట్లో మన వంటింట్లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ తో తన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ని బట్టి తనకి ఏ ఫుడ్ పడుతుందో దాన్ని బట్టి క్యాలరీ కౌంట్ చేసి వాళ్ళ మెటబాలిక్ రేట్ ని బట్టి మేము డైట్ ఇస్తాం ఎవ్రీ వీక్. ఇప్పుడు మేడం వాళ్ళ సిస్టమ్ ప్రకారం మీరు మార్నింగ్ ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి? అది ఎవరు వాళ్ళ బిఎంఆర్ని బట్టి వెళ్తుందండి. ఒక ఫుడ్ అండి మార్నింగ్ ఏం డైట్ అంటే ఇప్పుడు 1.5 సంవత్సరంలో నేను ఏమేమి తిన్నారో చెప్పలేను కదా. 1.5 సంవత్సరంలో తన వెయిట్ లాస్ ని బట్టి తను తగ్గిన తర్వాత 10 కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ క్యాలరీస్ డిఫరెంట్ గా ఉంటాయి. అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. వెజిటబుల్స్ ఉంటాయి రోజు. నేను ఫిష్ ఎగ్ తప్పితే నేను ఇవ్వను. నేను మీట్ జోలికి వెళ్ళను, రెడ్ మీట్ అసలు వెళ్ళను. కంపల్సరీగా వెజిటబుల్స్ ఉంటాయి, ఎక్కువ శాతం ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అన్నీ నేను డిఫరెంట్గా వాళ్ళ బాడీకి ఎలా ఉంటుందో అంటే బిఎంఆర్ని బట్టి మెటబాలిక్ రేట్ని బట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి నేను వాళ్ళకి డైట్ ఇస్తాను. ఇప్పుడే చెప్పాను ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్. నా వెనీలా స్టిప్స్లో కూడా రోజు చెప్తున్నాను. రోజు పెద్ద వైపుతురు వాటర్ ఇలా ఉంచేసి సిరి పైకి తీకో తీయద్దా? కొబ్బరి నీళ్ళు ఎలా పడుతున్నాయి చూడు. మంచిదమ్మా, ఇది తాగుతారు. గ్యాస్ ప్రాబ్లం పోయిద్ది ముల్లంగి తింటే. తిన్నా ఈ జ్యూస్ తాగినా గ్యాస్ ఎవరికైతే ఉందో ఈ ముల్లంగి జ్యూస్ తాగితే మంచిది. అది తీ, ఓకే. తీ. ఇదేంటి రా? కింద పెట్టమా అది వావ్ బాహుబలి బాహుబలి. చూడండి చక్కగా కోడిగుడ్లు పొరటేసేసి ఉల్లిపాయ అన్నీ వేసి మంచిగా చేస్తానండి. ఎంత హెల్దీనో, స్వచ్ఛమైన ఫ్రెష్ కదా, అందుకని ఇంత జ్యూస్ వచ్చింది. తలా కొంచెం తాగుదామా? మీరు నమ్మర్లే కానీ కొబ్బరి నీళ్ళ కన్నా స్వీట్గా ఉన్నాయి తెలుసా. వద్దామా? వద్దు ఇంకా అది వద్దు నాకు. నువ్వు తాగి చూస్తే కదా నీకు తెలిసేది. నేనేం చెప్తున్నాను చూడు. నువ్వే చెప్తావు నన్ను నేను కొబ్బరి నీళ్ళు తాగాను ఏంటి మమ్మీ. ఎత్తిపోసుకో, ఇది తీసేయి. తీగా ఉన్నాయి అసలు. ముల్లంగి వాటర్ లాగా లేవు. ఉన్నాయా? ಅಮ್ಮ ಇದು ಕುಡಿ. ಜಾಸ್ತಿ ಸ್ವೀಟು ಚೆನ್ನಾಗಿದೆಮ್ಮ, ಗ್ಯಾಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ, ಹೆಲ್ದಿ. ಆ ಥರ స్వీట్గా ఉన్నాయి, కొబ్బరి నీళ్ళలా ఉన్నాయి సిరి. ముల్లంగి కాట్లేదు. ಸ್ವೀಟ್ ಐತಿ ಕದಮ್ಮ. ಹೆಲ್ತ್ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿದೆ. ಸಾಕು ಆಯ್ತು ಬಿಡಿ. ಹೊಟ್ಟೆ ತುಂಬಿತು. కడుపు నిండిపోయిందంట అది తాగి. అవును అమ్మ అవుదమ్మా.
కొత్తిమీర, ఈ ఆకుకూర ఎక్కువ మోతాదులో ఉంది, కుక్కర్ చిన్నదిగా ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆకుకూర మన ఆంధ్రాలోకి లాగా తొందరగా ఉడకదు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఎంత ఆకుకూర, కేజీ టమోటాలు, పావు కేజీ పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల చింతపండు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అన్ని వెల్లుల్లిపాయలు, పసుపు ఇవన్నీ వేసి ఇంత కరివేపాకు వేశాను. సో అది అంత ఎందుకు వేసానంటే ఆకుకూరలో కరివేపాకు మనకి పప్పులో కూరలో కలిసిపోయింది కాబట్టి అది తింటే ఆరోగ్యం కూడా మంచిది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే ఇందులో 2.5 గ్లాసుల వరకు నీళ్లు పోసేసి ఇప్పుడు దీని మీద నేనేం చేస్తానంటే మూత పెట్టేసి శుభ్రంగా ఉడికిచ్చేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఆకంతా దగ్గర పడ్డ తర్వాత కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వస్తే చాలండి, అయిపోయింది. మామూలుగా అయితే పెద్ద కుక్కర్ తీసుకురావాల్సింది, పెద్ద కుక్కర్ లేకపోతే వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అంతా అణిగిపోయిన తర్వాత కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ చాలు, వెనుక్కొని తాళింపు వేసుకోవచ్చు. ఓకేనా? లేకపోతే డైరెక్ట్ ఆంధ్రాలో అయితే ఇలా కుండలోనే పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఆకుకూరలు ఉడకడం కష్టం, పైగా ఎక్కువ మోతాదులో ఉంది. తినేవాళ్ళు కూడా ఇంట్లో ఎక్కువ మంది, మేమే ఒక 5-6 ఉంటాం ఇక్కడ. వీళ్ళు ఇంకొక 2-3 ఇంట్లో రాత్రి కూడా ఉంటుంది కదా, ఇంటికి వెళ్తే మరి 20 వరకు మీ పని. సో అదనమాట. నిజంగా ఇలాంటప్పుడు చక్కి అదంత పెద్ద గరిటో తెలుసా? మైసూర్లో ఆకుకూర ఉడకాలంటే తల ప్రాణం తొక్క రావాలా. అమ్మా ఆ గరిట ఉంటే 3 దోశలు ఒకేసారి పోయొచ్చు కదా. పెద్ద పెన ఉండాలి కదా, దీనికి తగ్గట్టు ఇది గరిట కొంటమే తప్పు, మళ్ళీ దానికి తోడు ఇంకో పెద్ద పెన పోలాలా దీనికోసం. మనం దోశ పెనం కొన్నాం పెద్దది. ఇవాళ మనం ఎక్కువ కోసాం కాబట్టి ఆకుకూర ఎక్కువ తింటాం కదమ్మా. మెత్తగా అయిపోయిందండి.
చూసారా మెత్తగా మెదుపుకున్నానండి. చూడమ్మా కళ్ళుప్పు ఒక గుప్పెడు దాకా వేసేసుకోవాలి. ఆకుకూర కదా ఎక్కువ పట్టింది. ఒక 2 minutes ఉంచేసి ఇక మనం స్టాప్ చేసుకోవడమే. హెల్త్కి ఎంత మంచిది, కంటి చూపుకి ఎంత మంచిది, బాడీకి కావాల్సిన ఐరన్ అంతా దొరికిద్ది. తోటకూర పులుసు కూర, తోటకూర పచ్చడి కూడా చేశాను చూడండి. తోటకూర పచ్చడి ఏం చేశానమ్మా, ఫ్రై చేసాం. ముల్లంగి 65, తోటకూర పచ్చడి ముల్లంగి 65 కూడా చేశాను చూడండి. సాల్ట్ చూద్దామా. కొంచెం ఉప్పు కలవాలి. గోంగూర లేకపోయినా మనం ఇప్పుడు ఈ బాధ పౌడర్ ఆకుకూరలు చేసుకుందాం, కానీ గోంగూరే పుల్లగా కమ్మగా ఉంటుంది. అందుకని దీంట్లో చింతపండు వేసాను, టమాటాలు అవన్నీ ఎక్కువ వేసి సేమ్ ఆ తరాగా ఏది వేసాను. ఒక గరెట్ కూర 3 తినొచ్చు. నావలాగా తినేవాళ్ళు అయితే, మామూలుగా అంతంత మాత్రం తినేవాళ్ళు అయితే 4 తినొచ్చు. పడి ఉంటుంది ఫ్రెండ్. ఈ తోట ఓనర్స్ వాళ్ళకి కూడా ఇస్తాను, ఎందుకంటే తోట మనం ఎలా చేస్తాం వాళ్ళకి టేస్ట్ ఉంటుంది. కచ్చా పచ్చగా దంచుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి.
చిన్న మంట పెట్టి చేయకూడదు, మందంగా ఉండాలి కడాయిలు కూడా. చూపించమా? కారం, పసుపు, సాల్ట్ సాకమా. మంట కారం వేసినప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. కారం వేసాం కదా, మీ ఇష్టం అండి. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు చూసుకొని వేసుకోండి. నేనైతే గుడ్లు వేస్తాను, ఎక్కువ వేసుకుంటాను, ఇంకా చాలా మంది. మొత్తం డజన్ అవ్వ తీసుకొచ్చింది, డజన్ గుడ్లు ఫ్రెండ్స్. చిన్న మంట మీద చక్కగా మూత పెట్టేసుకోవాలి. అదే పనిగా కలపకూడదండి. ఇలా పై పైన కలుపుకోవాలి ఇంకంతే. ఎందుకంటే ఆ పెద్దగా ఉన్నాయి కదా కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు అనేది ముక్కలు ముక్కలు అవ్వకూడదు. చూసావు కదమ్మా ఎంత టేస్ట్ ఉంటుందంటే. లాస్ట్ టైం ఒకసారి ముల్లంగి తోటలో ముల్లంగి కోడిగుడ్లు ఫ్రై అని చేశాను. అసలు వీడియో రీల్స్ అయితే మిలియన్స్కి వెళ్ళి నిజంగా ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లుకున్నావా? నాటు కొత్తిమీర గుమాయిస్తుంది వాసన. స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. స్టవ్ కట్టేసుకున్నాం ఇంకా. ಇದು ಅನ್ನ ಬೇಕಾ? ಸಾಂಬಾರು ಇದೆಯಾ? ಸೂಪ್ ಒಂದು ಹಾಕು, ಊಟ ಮಾಡಿ ಎಲ್ಲ. వేడి వేడి అన్నం ఫ్రెండ్స్, బాస్మతి రైస్ సూపర్గా ఉంది. చూస్తారా పలుకులు పలుకులుగా. ఉల్లిపాయ కూడా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి
ఆకుకూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్లు, ఇక్కడ కోడిగుడ్డుని ముట్టె అంటారు. ముట్టె, ముల్లంగి ఫ్రై, పొరుటుని అంటారు. ఇదిగోండి ఎంత కలరింగ్ ఉంది చూడండి ఫోటో. ఏంటి సిరి? ఇప్పుడు పచ్చడి వేసుకొని కుమ్మేయాలి పులుసు కూర. ఆంటీకి వెజ్ అంటే ఇష్టం, తోటకూర అంటే ఇష్టం. ఆంటీ ప్యూర్ వెజిటేరియన్. హౌదు. ಚೆನ್ನಾಗೈತಮ್ಮ. సూపర్ అమ్మా, సూపర్ బాగుంది. సూపర్. సొప్పు సారు. అదేం ಹೇಳ್ತಾರಮ್ಮ? సొప్పు సారు అంటారు, ఆకుకూర అని. సొప్పు సారు, ಮೂಲಂಗಿ, ಮೊಟ್ಟೆ ಫ್ರೈ, బాస్మతి అక్కి అన్న. సూపర్ బాగుంది. సూపర్. ఎంత బాగుందో నిజంగా సూపర్. సిరి చాలా బాగుంది. ముల్లంగి ఫ్రై కూడా సూపర్ ఉందమ్మా. లాస్ట్ టైం నీకు ముల్లంగి ఫ్రై ఎంత నచ్చిందో. అవును. సూపర్ టేస్ట్. బాగుందా? ఎగ్ ముల్లంగి సూపర్ అంటే సూపర్. పెద్ద ఆయన బాగా నాకొని తినేసాడు.
ఆకుకూర తింటే చాలా మంచిది సిరి, కంటి చూపుకి. బుగ్గలు కూడా నున్నగా అవుతాయి, ఐరన్ లభించింది. సమ్మర్లో తింటే ఇంకా మంచిది. అన్నం పెట్టామా? చాలు, కోడిగుడ్లు పొరిటి వేసుకోవే, నచ్చితే. ఫుల్గా తినేసాను. ఆకుకూర తిను, మంచిది ఆరోగ్యానికి. చాలా ఇంకా తినలేకపోతున్నా. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. రెగ్యులర్గా ఒక్కొక్క తోటలో ఒక్కొక్క మంచి వీడియోస్ పెడతానండి. సమ్మర్ కదా, ఇలా తోటలోకి వచ్చేసి ఏ తోట ఉంటే అవైలబుల్లో ఆ తోట దగ్గరికి వచ్చేసి వీడియోస్ పెడతాను. స్నాప్చాట్లో నా అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్, వీడియో కింద ఇస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.